హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మనం కనుమ రోజు అండి. అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజు మేమైతే బీచ్‌కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ కాదు, కానీ 8కి అలా అయితే స్టార్ట్ అయ్యాము. బీచ్ అయితే వ్యూ చాలా బాగుంది కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు మీ సంక్రాంతికి అయితే ఏ బీచ్‌కెళ్లారో కామెంట్ చేయండి. మేమైతే కేసినపల్లి బీచ్‌కి అయితే వెళ్ళాము. నాకైతే చాలా ఇష్టమండి బీచ్ అది అయితే. బీచ్‌లో స్నానం చేస్తూ, ఆడుకుంటూ చాలా బాగుంటుంది బీచ్ అయితే. చాలా బాగుంది చూడండి. చిన్న చిన్న అలలు మొత్తం అలా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా! మీకు బీచ్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి. బీచ్ దగ్గర నుంచి అయితే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ మేము వేరే ప్లేస్‌కి అయితే వెళ్ళాలి కాబట్టి త్వరగా అయితే బీచ్‌ని ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మనం ఇలా రథం అయితే సాగబంపుతారు కదండీ దేవుడిని అయితే. ఇది కూడా సాగబంపించేశారు. ఇది అయితే 4థ్ డే అండి. 3rd డే వీడియోలో అయితే యాడ్ చేశాను ఈ రథం అయితే. మీరు ఆల్రెడీ సాగబంపేశారా దేవుడిని? ఇప్పుడైతే మేము శివకోడి తీర్థం అయితే వెళ్ళామండి. చూసారా లైటింగ్ ఇదైతే చాలా బాగుంది కదా! బయట నుండి చూస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తీర్థంలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఇంతకీ మీరు శివకోడి తీర్థం అయితే వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. ఎంట్రన్స్‌లోనే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టేశారు కదా! అందరూ దండం అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూసారా మనం ఇలా వెళ్తూ ఉంటున్నాం కదండీ! ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనమైతే ఇప్పుడు దర్శనానికైతే లైన్ ఎక్కువ ఉందండి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోయామండి దర్శనం చేసుకోవడానికి అయితే. అమ్మవారిని చూపిస్తున్నాను కదా! మీరు కూడా మనసులో ఉన్న కోరికని దండం అయితే పెట్టేసుకోండి. దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మనం తీర్థంలోకి అయితే వెళ్ళామండి. తీర్థంలో ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదండీ! మన నేమ్స్ అవి రాస్తూ ఉంటారు కదా! మీరు కూడా రాయిపించుకున్నారా ఎప్పుడైనా? బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే తీర్థం బ్యాక్ సైడ్ అయితే పెట్టేశారు కదండీ! ఆ రోడ్డు అయితే వెళ్తున్నాము. ఒక్కోటి చూసుకుంటూ వెళ్తున్నామండి. కొనకపోయినా అయితే చూస్తూ ఉంటాం కదా! మనం ఈ క్యూట్ డాగ్ అయితే చాలా బాగుంది. ఈ పీచ్ మిఠాయి మీలో ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాటూస్ ఇవన్నీ వేస్తున్నారండి. మళ్ళీ మనం ఈ రోడ్ బ్యాక్ సైడ్ మొత్తం తీర్థం అయితే చూసుకుని బ్యాక్ సైడ్‌కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు చూసారా అమ్మవారికి ఏటపోతులను అయితే వేయడానికి అందరూ తీసుకొస్తున్నారండి. మొక్కులున్న వాళ్ళైతే చెల్లించుకోవాలి కదా! ఏటపోతుని అయితే. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎగ్జిబిషన్ దగ్గర చాలా బాగుంటుంది కదా! అలానే ఈసారి మీరు ఏ ఎగ్జిబిషన్‌ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. చూడండి. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా! చాలా పెట్టారండి ఎగ్జిబిషన్ దగ్గర కూడా అయితే. కిడ్స్‌కి అయితే చాలా బాగుంటుంది. అలానే పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్. కొలంబస్ చూడండి ఎంత పైకి వెళ్తుందో. ఎప్పుడైనా ఎక్కారా మీరు? చిన్న పిల్లలకైతే ఇలా కార్స్ అండ్ జీప్స్ ఇలా చిన్న చిన్నవి అయితే పెట్టారు. కిడ్స్‌కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్‌గా ట్రైన్ అయితే చూసేయండి. ఇంతకీ ట్రైన్ చూడండి చాలా వెళ్తుంది కదా! ఆల్రెడీ నేను చాలా టైమ్స్ అయితే ఎక్కానని ఈసారి అయితే ఎక్కలేదు. జస్ట్ ట్రైనే కదా అని చెప్పేసి. ఇప్పుడైతే మనం మొత్తం ఎగ్జిబిషన్ దగ్గర కూడా కంప్లీట్ చేసేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. రిటర్న్స్ అయితే మనం ఇటు సైడే వెళ్ళాలి కాబట్టి మేము మళ్ళీ తీర్థంలోకి అయితే వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా దేవుడిని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనకి డీజే సౌండ్ బాక్స్ ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే ఏటపోతులని అయితే తీసుకొస్తున్నారండి. చాలామంది చూసారా? ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఏటపోతులని అయితే మీకు. ఆ ఏటపోతుల కోసం అయితే చాలా పెట్టారు అన్నీ. నైట్ టైం కదండీ! చాలా బాగుంది. మీరు కూడా చూసి దండం అయితే పెట్టేసుకోండి. రిటర్న్ వెళ్ళినప్పుడైతే మనకి ఇలా వేస్తూ ఉన్నారు. మీతో అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే జీడిలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు.
ఎవరు చూడరు కదండీ! అందుకే నేనైతే చిన్న కింద క్యాప్చర్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.